సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను ఆ టైంలో ఏం తలపోస్తాం? వాస్తవంగా మనమైతే భయపడిన వారమైతే అమ్మో చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, లేదా నా జీవితంలో ఉన్న జ్ఞాపకాలు తలపోసుకుంటా ఉంటాం. లేదా మన పిల్లలు కుటుంబం వాళ్ళ గురించి ఆలోచిస్తాం, తలపోయేటువంటి గుర్తు చేసుకుంటా ఉంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు? నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. చంపాలని వాళ్ళు వస్తే వాక్యాన్ని తలపోసుకుంటున్నాడంట. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా ఈ అనుభవములోకి మనం రావాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యాన్నే మనం తలపోయాలి తప్ప లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైన మనుషులు వంటి వాళ్ళేం చేస్తారో మనం అలా చేయకూడదు. దేవుని వాక్యాన్ని, పరిస్థితులు ఏవైనా వాక్యము ద్వారానే మన హృదయము ధైర్యపరచబడాలి. ప్రతిదానికి పరిమితి ఉందట. పరిమితి, ఒక లిమిట్ ఉంది. 96వ వచనంలోనే ఉంటది. సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ నీ ధర్మోపదేశము పరిమితమైనది. నీ వాక్యానికి లిమిట్ లేదు ప్రభువా. ఎంత గొప్పది! అందుకే నీ ధర్మశాస్త్రం అంటే నాకెంతో ఇష్టం. నేను ప్రతిరోజు దాన్ని దినమెల్ల నేను ధ్యానిస్తూనే ఉంటా. చదవడం కాదు, ధ్యానం చేస్తున్నా. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నాయి. చూడండి, అసలు ఆజ్ఞలను తోడుగా పెట్టుకున్నాడు. ఎవరైనా తోడుగా ప్రభువును పెట్టుకుంటాం. ఎందుకు? ప్రభు అయితే మనకు ప్రతి విషయంలో కష్టం వస్తే ఆయన కాపాడుతాడు, పాదములకు రాయి తగలకుండా మనల్ని చేతి మీద ఎత్తి పట్టుకుంటాడు అని మనం అలా అనుకుంటాం. కానీ భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటావు, నాకు అవసరం. నీ ఆజ్ఞలు కూడా నాకు ఉండటం అవసరం. ఎందుకంటే అయ్యా నేను కాపాడబడటం, ఈ లోక ప్రకారంగా ప్రమాదాల నుండి కాపాడబడటం ఎంత ముఖ్యమో, నేను అపవాది చేతికి చిక్కకుండా కాపాడబడటం అంత ముఖ్యం. నేను సాతాను చేతికి చిక్కకూడదంటే నేను సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. సాతానుకు అవకాశం ఇవ్వకూడదంటే నేను నీ ఆజ్ఞలు అన్ని నెరవేర్చేవాడై ఉండాలి. నీ ఆజ్ఞలు నెరవేర్చాలంటే ప్రతి విషయంలో నీ ఆజ్ఞలే నాకు తోడుగా ఉండాలి. అప్పుడు ఏ తప్పు చేయబోతున్నా నీ ఆజ్ఞ నన్ను సరిచేస్తుంది. అందుకే నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉండబట్టే శత్రువులకు మించిన జ్ఞానం నాకుందయ్యా, బోధకులకు మించిన జ్ఞానం ఉందయ్యా, వృద్ధులకు మించిన విశేష జ్ఞానం ఉందయ్యా. అది కేవలము నీ వాక్యమును బట్టే. నీ వాక్యము, అసలు చూడండి వాక్యాన్ని ఎంతగా విశ్వసిస్తున్నారో. ఈరోజు అటువంటి విశ్వాసం వాక్యం విషయంలో మనకుందా? ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి విశ్వాసం వాక్యం విషయంలో అంత నమ్మకం మనకుందా? ఒకసారి లేకపోతే భక్తులు వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆ విధంగా మనం కూడా వాక్యాన్ని ప్రేమించే ప్రయత్నం చేద్దాం. వాక్యమే మనం ప్రేమిస్తే దేవుడే మనల్ని జ్ఞానముతో నింపును గాక. ఆమె వచ్చిన ప్రార్థన, వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన అంశాలు ఏమైనా ఉంటే ఆఖరిలో ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ మాటే మా జీవితాలకు ప్రాణం పోస్తుందయ్యా. నీ మాటే మా బ్రతుకులను వెలిగిస్తుందయ్యా. నీ మాటే మమ్మల్ని సరిచేస్తుంది. నీ మాట కోసం నీ పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచవా యేసయ్యా, మాతో మాట్లాడి మాకు ధైర్యాన్ని నింపవా యేసయ్యా, మాతో మాట్లాడి నీ మాటలు మాకు అందించవా ప్రభువా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, ఆదరించి, సరిచేసి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్కొక్కసారి మన జీవితంలో మనము చిన్న తప్పు చేసిన వెంటనే శిక్ష పడిపోతా ఉంటది. కొంతమంది ఉంటారు, ఎంత పెద్ద తప్పులు చేస్తారో నోటితో చెప్పలేం. వారికి ఏ శిక్షలు ఉండవు, వారు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు. మనం ఒక చిన్న తప్పు చేసిన దేవుడు వెంటనే మనల్ని దండిస్తాడు. ఒక్కొక్కసారి మనకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అదేంటి, నేనే తప్పు చేసిన దేవుడు వెంటనే నన్ను శిక్షకు అప్పగిస్తాడు? నేనంటే దేవునికి ప్రేమ లేదు. నన్ను దేవుడు ప్రేమిస్తే నన్నెందుకు ఈ సమస్యకు అప్పగించాడు? నన్నెందుకు ఈ శిక్షకు అప్పగించాడు? నాకే ఎందుకు ఈ కష్టాలు?
వాస్తవంగా ఒక చిన్న తారుమారు ఏమిటంటే, చాలా మంది అనుకునేది దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అంటే నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారు. కానీ అది రివర్స్, తారుమారు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నన్ను శిక్షిస్తున్నాడు. ఈ మాట మనం ఒప్పుకుందామా? ఈరోజు చిన్న విషయంలో నీకు శిక్ష ఎందుకు పడుతుందంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడే ప్రేమించకపోతే, అంటే నిజం చెప్పాలంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ కొందరిని అధికంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే వారిని శిక్షిస్తాడు. మనందరికీ బాగా తెలిసిన ఒక మాటను చదువుకొని మనం వాక్యం లోపలికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. శిక్షించుచున్నాను. కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం కూడా. త్వరగా మనందరికీ తెలిసిన ఈ రిఫరెన్స్ చదువుకొని మన వాక్యంలో నా కుమారుడు ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. నా కుమారుడ ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అతని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు హెచ్చరికను మరచితిరి. చూడండి, ఈ రోజున కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురవుతున్న కొన్ని పరిస్థితులకి, కొన్ని శిక్షలకి, నాకే ఎందుకు ఈ శిక్ష, నాకే ఎందుకు ఈ పరీక్ష అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్నే ఎందుకు శిక్షిస్తున్నాడంటే, మొదటి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. 2, దేవుడు నిన్నే ఎందుకు శిక్షిస్తున్నాడంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. ఎవరినైతే దేవుడు తన కుమారుడిగా స్వీకరిస్తాడో, అంటే ఇతను నా బిడ్డ అని దేవుడు ఎవరినైతే అనుకుంటాడో వారికే శిక్ష. 8వ వచనంలో కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్ష ఎందుకయ్యా ఈ శిక్ష? శిక్ష 2 రకాలుగా ఉంటుందండి. 1, శిక్షణ కోసం శిక్ష. 2, తప్పు చేసిన ఆ పాపము యొక్క ఫలితం, అంతము ఫలితం అంటే ఫైనల్ గా ఆ వ్యక్తి అనుభవించే ఫలితం. ఇక్కడ దేవుడు మన విషయంలో చేసేది మొదటిదండి, శిక్షణ కోసం శిక్ష. ఫైనల్ శిక్ష మనకు లేదు, ఆయన బిడ్డలం కాబట్టి ఆ నరక బాధ నుండి మనల్ని తప్పించాడు, ఆ పాతాళపు వేదన నుండి మనల్ని తప్పించాడు. అంటే మనకు దేవుడు ఇచ్చే శిక్షణ కోసమే. ఇది దేవుని కోపం వల్ల వచ్చినది కాదు, మనకి ఒక రూపాన్ని ఇవ్వడానికి వచ్చిందే. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఒక రూపాన్ని కోరుకుంటున్నాడు మనలో. ఆ రూపాన్ని మనం పొందాలంటే, ఆ రూపంలోకి మనం రావాలంటే ఈ శిక్షను మనం తెలుసుకోగలగాలి. ఈ శిక్ష తెలుసుకోలేకపోతే మనం ఆ రూపానికి రాలేమండి. ఒక కుండ చేసే వ్యక్తిని చూడండి, మట్టిని ముందుగా తొక్కుతాడు, నీళ్లు పోస్తాడు, మళ్ళీ కొడతాడు, చక్రంపై తిప్పుతాడు, అగ్నిలో పెడతాడు, చివరికి ఆ తొక్కబడి మట్టిని భుజాలపైకి, తలపైకి ఎక్కించుకుంటారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎందుకు శిక్షకు అప్పగిస్తున్నాడు
అంటే నీలో ఒక రూపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రసంగం కొత్త ప్రసంగం ఏం కాదు. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది కొన్ని సమస్యల మార్గంలో, శిక్షల మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళకు ఒక గుర్తు చేస్తున్నాడు. బాబు, నువ్వు కృంగిపోవద్దు. అమ్మా, నువ్వు కృంగిపోవద్దు. ఈ శిక్షణ కోసం వచ్చిందే, నిన్ను బాధ పెట్టడానికి వచ్చింది కాదు, నిన్ను సరి చేయడానికి వచ్చింది, నిన్ను నష్టానికి అప్పగించడానికి వచ్చింది కాదు, నిన్ను నష్టంలోకి వెళ్లకుండా చేయడానికి వచ్చింది. దేవుడు నడిపించిన ప్రతి భక్తుని జీవితంలో కూడా శిక్షణ ఉంది. మోషే జీవితంలో 40 సంవత్సరాల ఎడారి అరణ్య అనుభవాలు ఉన్నాయి. యోసేపు జీవితంలో బానిస చెరసాల అనుభవం ఉంది. దావీదు జీవితంలో గుహలు ఉన్నాయి. యేసయ్య జీవితంలో ఆయన సేవకు వచ్చేటప్పుడు అరణ్యంలో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఇబ్బంది పడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అంటే అది శిక్షణ కోసమే. ఈరోజు చాలా మంది ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మీకు అర్థం అవడానికి ఈ అంశం బాగా తెలిసిన అంశమే. ఈ రోజు కొత్తగా ఈ అంశంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రవక్తల గ్రంథాల్లో వారిని దేవుడు శిక్షించాడు, ప్రేమించాడు. అసలు వాళ్ళని ఎందుకు ఆయన శిక్షిస్తూ ప్రేమించాడో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు 3:2. మాట ఆలకించుడి, మాట ఆలకించుడి. అదేమనగా మాట వినండి, అందరూ ఆలకించండి. అదేంటంటే, భూమి మీద సకల వంశముల్లోని మిమ్మల్ని మాత్రమే భూమి నేను మీద సకల వంశముల్లో, అంటే భూమి మీద చాలా మంది జనాలు ఉన్నారు, నువ్వు మాత్రమే మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. ఎంతమంది అయినా ఉండని, నేను ఎరిగి ఉన్నది మిమ్మల్ని మాత్రమే. కనుక అయ్యా, అంతమంది జనాలు ఉంటే నువ్వు మమ్మల్ని ఎరిగావా? ఎంత గొప్ప విషయం ప్రభువా. అయ్యా, ఇంతమంది జనాల్లో మమ్మల్ని నువ్వు పట్టించుకున్నావా అంటే ఇక్కడ ఉంటది చూడండి. కనుక మిమ్మల్ని ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించును. అదేంటయ్యా విచిత్రంగా? మిమ్మల్ని ఎరుగున్నాను, అందరికంటే నాకు మీరే ఎక్కువ తెలుసు, మీరంటే నాకు మిమ్మల్ని బాగా నేను ఎరుగున్నానని దేవుడు చెప్పి సడన్ గా ఏంటయ్యా ఇలాగా? నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను కాబట్టే మిమ్మల్ని శిక్షించును. అంటే ఇప్పుడు దేవుని శిక్ష అనుభవిస్తున్న వారు దేవుడు ఎరిగిన వాడా, లేదా దేవుడు వారిని పట్టించుకోవట్లేదని అర్థమా? దేవుడు ఎరిగిన వాడే. అంటే ఈరోజు నువ్వు చిన్న తప్పు చేసినా నీకు వెంటనే శిక్ష వచ్చేస్తుంది, వెంటనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వెంటనే ఖండిస్తున్నాడు, వెంటనే గద్దిస్తున్నాడు, వెంటనే ఒక లోపాన్ని పెట్టి నిన్ను సరి చేస్తున్నాడు. అంటే దాని అర్థం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకు ఏ శిక్ష రావట్లేదయ్యా, నేను ఎంత తప్పు చేసినా నాకంతా బానే ఉంది, మంచిగా సాగిపోతుంది అనుకున్నావంటే నిన్ను దేవుడు ప్రేమించట్లేదేమో. లేదయ్యా, నేను చిన్న తప్పు చేసిన దేవుడు నాలో గిల్టీ పెడుతున్నాడు, దానివల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఒక తెలియని భయం నన్ను వేధిస్తుంది, ప్రార్థనలోకి వెళ్ళేదాకా మనశ్శాంతి ఉండట్లేదు, వెళ్ళలేని స్థితిలో ఎలా కూడా వెళ్ళాలని ఆశపడుతున్నానయ్యా, చిన్న తప్పు చేసిన వెంటనే పరిశుద్ధాత్ముడు నాలో గిల్ట్ కలుగు చేస్తున్నాడు, నాకు ఆ పాపాన్ని విడిచిపెట్టాలనే పట్టుదల ఉంటుంది, నేను ఆ పాపాన్ని ఎలా అయినా జయించాలనే ఆశ ఉంటుందంటే, ఆహా, నీకు ఆ శిక్ష, ఆ బాధ ఎందుకు పెడుతున్నాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను శిక్షిస్తున్నాడు. విచిత్రం చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అనలా, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తున్నాను. ఇక్కడ శిక్ష అనేది తిరస్కరణ కాదు, ఇక్కడ శిక్ష అనేది దేవునితో సంబంధానికి ఒక రుజువు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ శిక్ష అనేది దేవునితో సంబంధానికి ఒక రుజువు. ఆ రుజువుని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఈరోజు మన జీవితంలో కూడా యెషయా గ్రంథం సంబంధించి ఒక విషయం ఉంటదండి. 5వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంటుంది. అంటే దేవుడు తన ప్రజలను ఒక తోటలా ఉద్దేశించి చెప్తున్నాడు. ఆ ద్రాక్ష తోట బాగుపడడానికట మొదట రాళ్ళు తొలగించాడట, కంచె వేశాడట, ఎన్నో చేశాడు ఆ ద్రాక్ష తోట కోసం. అంటే కొన్ని కత్తిరిచ్చాడు సాడంట.
ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను శిక్షిస్తున్నాడు, కొన్ని కత్తిరిస్తున్నాడు, కొన్ని బంధాలు తెంచుతున్నాడు, కొంత కఠినమైన మార్గంలో నడిపిస్తున్నాడు, కొంత అసలు నోటితో చెప్పలేని విధంగా అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లుగా దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అదేంటయ్యా నా జీవితంలో కొన్ని కట్ చేస్తున్నాడంటే నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నావు నువ్వు? దేవుడు కట్ చేసాడయ్యా అక్కడ నన్ను. కొన్ని కట్ చేయడం నీ మేలు కోసమే. కొన్ని కట్ చేయకపోతే నువ్వు కట్ అయిపోతావు. అందుకే దేవుడు కొందరిని మన జీవితంలో కట్ చేస్తుంటాడు. కొన్ని బంధాలనైనా, కొందరు మనుషులనైనా, లేదా కొన్ని పరిస్థితులనైనా, కొన్ని మార్గాలనైనా దేవుడు మూసేయడానికి కారణం ఏంటంటే అవి నీకు మేలు కాదు, అది నువ్వు శిక్ష అనుకుంటావు. దేవుడు అంటే శిక్ష కాదు బాబు, నీవు ఆనందిస్తున్నది అది నీకు మేలు కాదు, నాకు తెలుసు, నేను భవిష్యత్ తిరిగిన వాడను అని దేవుడు మనతో చెప్తుంటాడు. అందుకని నీ జీవితంలో కొన్ని కత్తిరింపులు వచ్చినా, లేదా కొన్ని శిక్షలు వచ్చినా నీవు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నేను శిక్షింపబడుతున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేనంటే దేవునికి ఇష్టం, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, మలాకి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటది, 3వ అధ్యాయం 2-3 వచనాలు. మలాకి మనందరికీ తెలిసిన అంశమేనండి, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇవే మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బేసిక్ గా మనందరం ఒకసారి ప్రవచన గ్రంథాల్లో ప్రకటన దేవుడు తెలియచేశాడు, ఆ ప్రజలకు ఒక ప్రకటన లాగా తెలియజేసిన విషయాలన్నీ కూడా మనం గమనిద్దాం. 3వ అధ్యాయం 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అడ్డుపడగా ఎవరు ఓడవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడునైనట్టు యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారం నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అంటే చాకలి వాని చేతిలో సబ్బు ఉన్నట్లు ఇక్కడ మీరు కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడట. అంటే దేవుడు గురించి చెప్తూ ఆయనంట కంసాలి అగ్ని వంటి వాడు. అగ్ని ఏం చేస్తుంది? ముడి పదార్థాన్ని, కంసాలి అంటే ఎవరండి? బంగారం తయారు చేసేవాడే కదా. ఇప్పుడు కంసాలి చేతిలో అగ్ని వంటి వాడంటే ఇప్పుడు దేవుడు తనని తాను పోల్చుకుంటూ ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అంటే, ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? కంసాలి అగ్ని కాలుస్తుంది బ్రదర్. కాలుస్తూ కాల్చిన తర్వాత ఒక రూపానికి తీసుకొస్తుంది. చాకలి వాని సబ్బేం చేస్తుంది? దాన్ని మురుగునంత అంటే ఇక్కడ రెండు, ఒకటి కాల్స్తూ, రెండు శుభ్రపరుస్తూ. మళ్ళీ వెండిని శోధించి నిర్మలము చేయవాడనైనట్టు ఇక్కడ వెండిని ఎలా అయితే నిర్మలమైన ఫ్రెష్ గా, అంటే ఇంకా చెప్పాలంటే కల్తీ లేని వెండిని తయారు చేసినట్లు నిర్మలం ఆయన వారిని నిర్మలులను చేయును. ఈరోజు నీకెందుకు ఈ శిక్షణ, నాకే ఎందుకు ఈ శ్రమలంటే దేవుడు నిన్ను ఒక రూపమునకు తీసుకురావడానికి, ఆయన కోరిన పరిశుద్ధత నీకు ఇవ్వడానికి చాకలివాని సబ్బుగా, కంసాలి అగ్నిగా, వెండిని నిర్మలము చేయని రీతిగా దేవుడు నీ పక్షమున్నాడు. ఇంతకంటే గొప్ప విషయం ఏముందండి? ఆయన అంటాడు, నేను చాకలివాని సబ్బులాగా, భక్తుడు అంటాడు ఆయన చాకలివాని సబ్బు వంటి వాడు, అంత శుభ్రపరుస్తున్నాడు. ఇక్కడ చాకలివాని సబ్బు అని ఎందుకు అన్నాడండి? వాస్తవంగా బట్టలు శుభ్రం చేసి సబ్బు అనొచ్చు కదా. చాకలివాడు అనే పదాన్ని వాడటానికి కారణం ఏంటంటే, చాకలివారు బట్టలను అందరికంటే నీట్ గా వారు ఉతుకుతారు. అందుకని ఇప్పుడు లేదు, కానీ ఒకప్పటి కాలంలో బట్టలన్నీ చాకలి వారికి ఇచ్చేవారు, ఎందుకంటే వారు చాలా శుభ్రపరుస్తారు, వారికి చాలా శుభ్రత వచ్చు. ఇప్పుడు దేవుడు కూడా చాకలివాని సబ్బు వంటి వాడు. అంటే ఆయన నీకు ఇచ్చినటువంటి శిక్ష వెనుక అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఆ రీతిగా, అంటే కల్మషము లేని వ్యక్తిగా, ఒక పరిశుద్ధతలో, ఒక ఉన్నత స్థాయిలో నిన్ను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ కొన్ని శిక్షలు, అందుకే ఒక్కోసారి దేవుడు నిన్ను కొన్నిటి దూరం చేయటం కానీ, కొంతమంది ద్వారా నేను బాధ పెట్టి కొంతమందికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన కోరిన పరిశుద్ధతలోకి రావాలి, నువ్వు ఆయన కోరిన రూపములోకి రావాలి. అందుకే ఈ మహా అగ్ని వంటి శ్రమలు దేవుడు నీకు అప్పగించాడు. ఇక్కడ నువ్వు ఒక ఉన్నతమైన రూపంలోకి రావాలి.
వెండిని నిర్మలం చేసినట్లు దేవుడు నీ నుండి కొన్ని అమ్మా ఒకసారి నిజం చెప్పాలంటే దేవునికి నచ్చని లక్షణాలు ఎన్నో మనలో ఉంటాయి. అవన్నీ మనలో నుండి పోవాలంటే దేవుడు వెండిని నిర్మలం చేసినట్టు చేస్తేనే. కొన్ని ఏంటంటే మనం పెంచి పోషిస్తూ ఉంటాం కొన్ని చెడు లక్షణాలు. అవి రోజులు గడిచిన మనలో అలానే తెస్టేసుకొని కూర్చుంటాయి కొన్ని చెడు లక్షణాలు. వాటిని తొలగించాలంటే శిక్ష కావాలి, లేకపోతే మనం వాటిని తీసేసుకోలేమండి. మనం వాటితోనే అలవాటైపోయి ఉంటాం, కొన్ని మనకు తెలియదు. ఇప్పుడు ఈ శిక్ష ఎందుకు వస్తుందో గమనించాలి. ఈ శిక్ష వచ్చేది చాలా మంది అంట, దేవుడు నన్ను ఎందుకు ఈ శిక్షకు అప్పగించాడు, నన్ను ఎందుకు ఈ బాధ. ఈ శిక్ష అనేది దేవుడు తీర్పు ఉగ్రత నుండి వచ్చింది శిక్ష కాదు, ఆ ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చిన శిక్ష. ఆయన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు శిక్ష, నీ మీద నమ్మకం ఉంది కాబట్టే నీకు శిక్ష. ఓమా ఒకటి మనకు సమస్యలు ఎక్కువ వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏమనుకోవాలంటే నా మీద దేవునికి నమ్మకం ఉంది కాబట్టి ఆయన నన్ను శిక్షిస్తున్నాడు, నేను ఆయన బిడ్డను కాబట్టి నన్ను శిక్షిస్తున్నాడు. యోబుకి సాతాను వచ్చేసి అడగంగానే ఎందుకు ఇచ్చేసాడు పర్మిషన్? ఆ యోబు తొట్టిల్లిపోతే, యోబు దూరం అయిపోతే అనుకోలే, నమ్మకం ఉంది యోబు మీద. నిజం చెప్పాలంటే యోబు ఆ శిక్షను ఓర్చుకొని ఎవరిని గెలిపించాడు? దేవునిని గెలిపించాడు. ఈరోజు నీ జీవితంలో వస్తున్న ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ లోక సంబంధమైన ఆకర్షణను ఎదురించి ఆ సమస్యల్లో నువ్వు గెలిచి నువ్వు ఎవరిని గెలిపించాలంటే దేవునిని గెలిపించాలి. ఎందుకంటే ఆయన నిన్ను నమ్మాడు. ఇక్కడ యోబు దేవుడిని ఓడిపోనివ్వలేదండి. అబ్బా, దేవుడిని ఓడిపోనివ్వకుండా దేవుడు అనుమతించిన శిక్షను ఎంత ఓపికగా భరించాడు. 10 మంది పిల్లలు చనిపోతే ఏ తండ్రికి బాధ లేకుండా ఉంటదండి? ఏ తండ్రి ఆనందంగా ఉండగలుగుతాడండి? కానీ అలాంటి పరిస్థితిలో కూడా దేవునిని ఓడిపోనివ్వకుండా ముందుకెళ్ళాడు. దేవుడు అంటే భక్తులకున్న ప్రేమ అలా ఉంటది. యోబు విషయం మనందరికీ తెలుసు, కానీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, దేవునిని ఓడిపోనివ్వని యోబు. అంతేనా? బెట్టు పెట్టింది ఎవరు? బెట్ అనే మాట వాడకూడదులేండి, మామూలుగా అంటున్నాడు. ఎవరండి పోటీ పెట్టింది? ఇప్పుడు సాతాను వచ్చి అడగంగానే సరే అని దేవుడు అన్నాడు కదా. దేవుడికి యోబు మీద నమ్మకం. ఇప్పుడు యోబు ఓడిపోయాడు అనుకోండి, ఎవరు ఓడిపోయినట్టు? దేవుడే ఓడిపోయినట్టు. నా దేవుడు ఓటమి ఎరుగని వాడు, ఆయన బిడ్డనైన నేను ఓడిపోకూడదు, నా దేవుణ్ణి ఓడిపోనివ్వకూడదు. ఈ తీర్మానం అనుకుందా? చిన్న సమస్య వస్తేనే నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, ఈ శిక్ష ఏంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, నేను బ్రతకను అట్లా అనొద్దు దయచేసి. ఇది దేవుడు నాకు అనుమతించాడంటే దీనిలో నేను గెలిచి నా దేవుణ్ణి గెలిపించాలి. చాలా మంది అనుకుంటా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదు, నన్ను శిక్షిస్తున్నాడంటే ఆయన నన్ను ప్రేమించట్లేదు అంటారు. నేనంటాను, దేవుడు ప్రేమించాడు అని బైబిల్లో సువార్తల గ్రంథాల్లో చాలా తక్కువ మంది గురించి రాయబడింది, నేను ప్రేమిస్తున్నాను వీళ్ళని అని. ఎవరెవరి గురించి రాయబడిందండి? దేవుడు ప్రేమించిన అని జాబితాలో ఎవరెవరు ఉన్నారు? లాజరు ఉన్నాడు. లాజరు ఉన్నాడు. మనకు మొదట ఆయన గుర్తొస్తారు, తర్వాత ప్రియ శిష్యులు ఉన్నారు, యోహాను ఉన్నారు. వీళ్ళు చూడండి, ఈ లాజరు పరిస్థితి. ఇప్పుడు దేవుడు ప్రేమించాడు. వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు మరణములో నుండి చాలా మందిని బయటికి తీసుకొచ్చాడు. కానీ యూదులు ఒక ఆచారాన్ని నమ్మేవారట. యూదులు ఆచారం ఏంటంటే, ఎవరైనా చనిపోతే 3 రోజుల వరకు వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటది. ఆ 3 రోజుల లోపల మరలా వారిని విడిచిన ఆత్మ వారిలోకి వచ్చేస్తుందని నమ్ముతారండి. 3 రోజులు నమ్ముతారట యూదులు. ఆచారం ఉండేదట ఆనాటి కాలంలో, అప్పటి కాలంలో, ఇప్పుడు లేదు. అలాగే నమ్మేవారు. యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తెను స్వస్థపరిచిన, నాయనను విధవరాలి కుమారుణ్ణి స్వస్థపరిచిన, ఎవరిని స్వస్థపరిచినా కొంతమంది పరిసయ్యులు వాళ్ళ మాటలు ఏంటంటే, ఆయన ఏం స్వస్థపరచలేదండి, ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుతుందిగా, అది వచ్చేసింది అనుకునేవారట. అంటే ఆ కార్యాన్ని అంత గొప్పగా నమ్మేవారు కాదు. ఇప్పుడు తాను ప్రేమించిన లాజరు వల్ల దేవునికి మహిమ వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే 3 రోజుల్లోపు మనిషి బతుకుతాడంటే దేవుడు అంటాడు, నేను లాజర్ని 4 రోజులు చనిపోయిన లాజర్ని బ్రతికిస్తానని 4 రోజులు ఆగాడండి. కానీ ఈ విషయం అందరికీ తెలియదు. దేవుడు ఎంతో ప్రేమించాడు కదా. కబురు పెడుతున్నారు, అయ్యా రాయ్యా అంటే వస్తున్నానంటాడు, రాడే. కోసెడు దూరములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రాలేదంటే ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమించిన లాజరు జీవితంలో
3 రోజులు అయిపోయిందంటే లాజర్ ఆత్మ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. అరే, అప్పుడు దేవుడు వచ్చి, లాజర్ ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదురా, నా యొద్దుంటే ప్రతి ఆత్మలను ఆయన పిలిచి లాజర్ను బట్టి దేవుడు మహిమపరచబడితే లాజర్ను చూడటానికి ఎంతో మంది వచ్చారు. మీరు బైబిల్ అంతట్లో గమనించండి, యూదులు ఎక్కువ మంది మారింది ఎక్కడ అంటే లాజర్ ఇన్సిడెంట్ దగ్గరే. అంటే తాను ప్రేమించిన వారిని శిక్షిస్తూ కూడా ఆ శిక్షలో తన పని తాను జరిగిస్తూ ఉండేటువంటి గొప్ప దేవుడు అండి. ఈరోజు దేవుడు నేను శిక్షిస్తున్నాడా? నిన్ను సమస్యకు అప్పగించి మౌనంగా ఉన్నాడా? ఏ జవాబు ఇవ్వట్లేదా? నీ జీవితంలో లేట్ అయిపోతుందా? దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు. అలక్ష్యం అంటే పక్కన పెట్టడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ మీరు ఎప్పుడు వినే విషయాలే అండి, కొత్తగా ఏం చెప్పలేదు. కానీ ఎప్పుడు తెలిసిన విషయాలే. మీకు గుర్తు చేసే విషయం ఏంటంటే, ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే ఒకటి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు ఆలస్యం చేస్తున్నాడంటే ఒకటి, నిన్ను తన మహిమకై వాడుకోవాలనుకుంటున్నాడు. ఈ శిక్షణ కోసమే. నువ్వు ఆయన బిడ్డవి కాబట్టి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు శిక్ష వస్తుంది. ఆయనను ఓడిపోనివ్వక ఆ శిక్షణగా భావించి నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో. కృంగిపోవద్దు, కలవరపడిపోవద్దు, సోలిపోవద్దు. జీసస్ లవ్స్ యు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ దోష క్రియలకై నీకు శిక్షిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే తీర్పు నుండి నిన్ను తప్పించుటకై. దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకోవద్దు. నువ్వు ఎంత తప్పు చేసినా ఆయన శిక్షిస్తూ ప్రేమిస్తున్నాడు. శిక్షా ఫలము పొందని వాడు ఆయన బిడ్డ కాదు. నువ్వు శిక్ష ఫలం పొందుతున్నావు అంటే ఆయన బిడ్డవే. ఈ రోజున ఈ వర్తమానం విన్నాక నాకే ఎందుకు ఈ శిక్ష అనడం కంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన కోసం నిలబడాలి, నేను మార్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. నీ శిక్షకి లోబడేటువంటి వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమకు తగ్గట్లుగా నేను బ్రతకాలయ్యా. నీ ప్రేమకు ఇష్టమైనట్లుగా నేను జీవించాలయ్యా. ఆమోసు గ్రంథంలో రాయబడినట్లుగా దేవాతి దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే, కంసాలి అగ్నిలా, చాకలివాని సబ్బులా వెండిని నిర్మలము చేసినట్లుగా దేవుడు కోరుకున్న రూపానికి, దేవుడు కోరుకున్న పరిశుద్ధతకి, దేవుడు కోరుకున్న నిర్మలమైనటువంటి ఆ మంచి పరిశుద్ధతలో ఉన్నత స్థానానికి మనమందరం వచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రతి ఒక్కరు, మాకు ఇవన్నీ తెలుసులే అండి, మేము ఎప్పుడూ విన్నామని నిర్లక్ష్యంగా ఉండకండి. అందరికి తెలిసినవైన మోకరించండి. అందరు మోకరించండి. మోకరించండి, అడగండి. ఈరోజు మీరు విన్న వర్తమానంలో నుండి కొన్ని మీకు అవసరమైనవి అడగండి. ఎవరు లెఫ్ట్ అయిపోవద్దు. ప్రార్థన చేసుకునే సమయం ఇది. అందరూ ప్రార్థించండి. అమ్మా, స్వరాలు ఎత్తండి, ప్రార్థించండి. ఎత్తబడిన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, అందరూ ప్రార్థించాలి. అందరూ. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా, మనం శిక్షిస్తున్నావని మీ లేఖనాల ద్వారా మాకు సెలవిచ్చావు నాయన. అయ్యా ప్రభా, మీ శిక్షణలో ప్రేమ ఉందని మేము తెలుసుకునేలాగున మీరు బయలుపరిచారు. మీకు శిక్షణ కోసమని మమ్మల్ని మేము సరిదిద్దుకునే కృప మీరు అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా, సాకనవని సబ్బు వలె నాయన తండ్రి ప్రభా, కోరుకున్న రూపమునక మేము సిద్ధపడాలయ్యా. నీవు కోరుకున్న పాత్రలుగా మేము సిద్ధపడాలయ్యా. నీవు కోరుకున్న వ్యక్తులుగా మేము సిద్ధపడాలయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు అయ్యా. శిక్ష మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టే కదయ్యా. ఆ శిక్షకు మేమందరం కూడా లోబడినట్లుగా మీరు సహాయం చేయండి. శిక్షణ కోసమే అని ఎరుగునట్లుగా మీరు కృప చూపించి వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరు వాక్యాన్ని విన్నారో వారికి ఉన్న అవసరాలన్నీ మీరు తీర్చండి. కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు తొలగించండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలో వచ్చారో ఆ సమస్య నుంచి విడిపించమని నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డల పక్షాన మీరు నిలవండి. కన్నీరు తొడవండి. చాకలవాని సబ్బులా మమ్మల్ని మా జీవితంలో ప్రభా తండ్రి పరిశుద్ధతని మీరు ఇవ్వండి. కంసాలి అగ్నిలా నువ్వు కోరుకున్న రూపానికి తీసుకురమ్మని అయ్యా మీరు మాతో మాట్లాడమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో
మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈరోజు ఇదే కాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు, పాపం నుండి తప్పించి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, పరిశుద్ధతను నేను బిడ్డలకు మీరు అనుగ్రహం చేస్తున్న పనులు, చేయబోతున్న పనుల్లో మీరు తోడుగా ఉండమని, ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే చెప్పండి. సత్యలక్ష్మక్క కుమారుడు క్యాన్సర్స్ తో బాధపడుతున్నాడు. తమ్ముడు ఆదిత్య కొరకు ప్రార్థన చేద్దాం. క్యాన్సర్స్ తెలుసు కదా, బాగా ఇబ్బంది పడుతూ వాటి వల్ల జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. తమ్ముడు ఆరోగ్యం కోసం మనందరం ప్రార్థన చేద్దాం. ఇంకేమైనా ప్రార్థన వస్తున్నాం. వందనాలండి. దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా.